ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఒక ప్రత్యేకమైన కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో వజ్రదంష్ట్రుడు అనే పేరున్న ఒక పెద్ద సింహం ఉండేదట. దానికి 2 ఫ్రెండ్స్ సేవకులుగా ఉండేవాళ్ళు. క్రవ్యముఖుడు అనే ఒక తోడేలు, చతురకుడు అనే ఒక నక్క కూడా ఈ రాజుగా ఉన్న వజ్రదంష్ట్రుడిని ఆశ్రయించుకుని అతను ఏదైనా వేటాడితే అతను మిగిల్చిన ఆహారాన్ని తింటూ అతనికి సలహా సంప్రదింపులు చేస్తూ తోడుగా కంపెనీ ఇస్తూ ఉండేవాట. అయితే ఏమైంది, ఒకసారట ఒక ఒంటెల గుంపు ఆ అడవి దారిన వెళ్తూ వాట్లల్లో ఒక కడుపుతో గర్భవతిగా ఉన్న ఆ ఆడవుంటే దానికి నొప్పులొచ్చి సమూహంతో పాటు ఉండిపోయింది. అడవిలోనే ఉంది. నిదానంగా నడిచి వెళ్తూ ఉంటే ఇది ఆహారంగా పనికొస్తుందని భావించినటువంటి క్రవ్యముఖుడు, చతురకుడు 2 కలిసి వజ్రదంష్ట్రుడిని ప్రేరేపించిన ఒక ఒంటొచ్చింది. దాన్ని కొడితే బ్రహ్మాండమైన ఆహారం, ఒంట మాంసం రుచిగా ఉంటుందనేసరికి ఈ వజ్రదంష్ట్రుడు అనే సింహము ఎక్కువ వేటాడే పరిశ్రమ లేకుండా సులువుగా దొరుకుతుందని ఆ ఆడ ఒంటని కొట్టిందట. కొట్టేసరికల్లా ఏమైంది, దాని పొట్ట చీలిస్తే అప్పుడే కనడానికి సిద్ధంగా ఉంది కదా, అందులో ఉన్న ఒక ఒంటె కూనని చూసి సింహం ఆశ్చర్యపోయింది. ఒంటె పిల్ల ఉంది, పొజ్జలో ఉంది, ఇంకా కాసేపట్లో బయటకు వస్తుంది. అది దాని ఒరిజినల్ మార్గంలో రాకుండా ఈ సింహము, తోడేలు, నక్క పొట్ట చీల్చటంతో బయటకు వచ్చేసింది అనమాట. ఆశ్చర్యపోయిందట సింహం. ఈ ఆడ ఒంటె తాలూకు మాంసాన్ని తినేసి ఆ బయటపడిన కూనని మాత్రం చాలా ముద్దు చేసింది సింహం. ఆ పసిగుడ్డును చూసేసరికి సింహానికి నచ్చిందనమాట, వజ్రదంష్ట్రుడికి నచ్చి, ఓరి నీకేం భయం లేదు, నువ్వు మాతో ఉండు, నా దగ్గరే ఉండని ఆ ఒంటె పిల్లని తమతోటి ఉంచుకుంది. ఆ చిన్న ఒంటెకి చెవులు ముద్దుగా ఉన్నాయి, శంఖాల్లాంటి చెవులున్నాయని శంఖుకర్ణుడు అని పేరు కూడా పెట్టి తనతో పాటే ఉంచుకుంది. ఆ శంఖుకర్ణుడు ఇతను ఈ వజ్రదంష్ట్రుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల పడి తిరుగుతూ వాళ్ళతో పాటే ఉండేది. క్రమంగా యవనావస్థకి వయసు పెరిగింది, అది పెద్దదైంది. ఒక 3, 4, 6 నెలలు గడిచేసరికి ఇంతున్న పిల్ల పెద్దదవదా, అలాగే అయ్యింది. సరే, ముగ్గురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ తోడేలుకి, నక్కకి ఒంటె మాంసం మీద రుచి ఉన్నప్పటికీ రాజుకి పరమ ప్రీతి అవడం వల్ల ఈ శంఖకర్ణుని అవి ఏమీ చేసేవి కాదు. అది కూడా ఆ గడ్డి తింటూ, ఆ చెరువుల్లో నీళ్లు తాగుతూ, వాళ్ళ ముగ్గురు మాంసాహారం తింటుంటే తను శాకాహారం తింటూ వాళ్ళ వెనకాలబడి తిరుగుతూ ఉండేది. కొన్నాళ్ళు అయ్యాక ఏమైంది, ఆ అడవిలో ఒక మదోత్కటం అనే ఒక పెద్ద ఏనుగు ఉందట, ఒక గుంపుకి రాజు. ఆ ఏనుగుకి ఈ వజ్రదంష్ట్రుడనే సింహానికి రెండిటికి యుద్ధం జరిగేసరికి ఆ ఏనుగు దాని పెద్ద పెద్ద దంతాలట వజ్రాల్లాగా ఉన్నాయట, అంటే వజ్రాయుధంలాగా ఉన్నాయి. వాటితోటి సింహాన్ని పిచ్చి పిచ్చిగా కుమ్మేసింది. అది సింహానికి దెబ్బలు తగిలేసినాయి, దానికి ఓపిక లేదు. బతుకు జీవుడా అని పారిపోయి ఇచ్చేసింది. పారిపోయేసరికల్లా ఒక 3, 4 రోజుల పాటు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అది ఆహార స్వీకారం చేయలేదు, దానికి ఓపిక లేదు. ఓపిక లేకపోతే మరి అది ఆహారం అది కొడితేనే ఈ 2 జంతువులు తింటాయి, తోడేలు, నక్క. ఈ తోడేలు, నక్క ఏమనుకున్నాయి, ఎలాగైనా రాజుని ఈ కుర్రాన్ని శంఖుకర్ణిని కొట్టేలాగా చేయాలనుకుని కాసేపు డిస్కస్ చేసి ఏం చెప్పినాయి, అలా కాదండి, వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటే ఎవరినైనా మనం ఆహారంగా తీసుకోవచ్చు, మీరు వేటాడే చేయక్కర్లేదు, శంఖుకర్ణుడికి మేము అర్థమయ్యేలాగా చెప్తామని ఆ శంఖుకర్ణుడికి ఏమన్నారు, ఒరే నువ్వు భలే తెలివైన వాడివి, నీకు చూడు, నీ దగ్గర ఒకటి తీసుకుని నీకు 2 ఇచ్చారనుకో వడ్డీగా, ఎంత లాభం అంటే లాభం అన్నాడు శంఖుకర్ణుడు. ఎవరైనా సరే రూపాయికి 3 రూపాయలు ఇస్తే మనకు లాభం కాదు, నీ దగ్గర నువ్వు రూపాయి ఇవ్వు, నేను నీకు 3 రూపాయలు ఇస్తా అంటే అనేసరికల్లా ఈ శంఖుకర్ణుడు అన్నాడు, అంత వడ్డీ వస్తే చాలా మంచిది, చెప్పండి ఏం వడ్డీ ఇస్తారో, ఎలా ఇస్తారో చెప్పండి అంటే వీళ్ళు ఏమన్నారు, క్రవ్యముఖుడును, చిత్రకుడు, నువ్వు కంగారు పడకు, నీ ఒంట్లో నుంచి ప్రభువుకి ఆకలిస్తోంది, ఇంత మాంసం ఇవ్వు, ప్రభువు నీకు 2 మాంసాన్ని ఇస్తాడు అనేసరికి ఇది మాంసం నేనేం చేసుకుంటాననుకోలేదు, దాని తెలివి తక్కువతనం అనమాట ఆ ఒంటె, ఆ శంఖుకర్ణుడు. అదేమంది, తప్పకుండా నాకేం అభ్యంతరం లేదు, 1కి 2 లభించటం మంచిది, మన ప్రభువు చాలా గొప్పవాడు, కానీ ఈ వ్యవహారంలో ధర్మదేవతని మధ్యలో పెట్టండి మరి అంటే, సరే ధర్మదేవతని సాక్ష్యంగా పెట్టుకుని నీ దగ్గర 1 వంతు మాంసం తీసుకుని నీకు 3 మాంసం ఇచ్చేటట్టుగా మేము రాజును ఒప్పిస్తామని చెప్పిన తర్వాత రాజు దగ్గరికి తీసుకుపోయి మీకు బాగా దెబ్బలు తగిలినాయి, మీకేమో ఓపిక లేదు, శంఖుకర్ణుడు మీకు ఓపిక కోసం, మీకు ఆకలి తీరటం కోసం తన మాంసం ఇస్తానన్నాడండి,
అతను ఇచ్చిన మాంసానికి రెండింతలు అంటే మొత్తం 300 మాంసాన్ని మీరు ఇవ్వాలి మళ్ళీ. దీనికి ధర్మదేవతని మేము సాక్ష్యంగా పెడుతున్నాము. మీ ఉద్దేశం ఏమిటండి అని అడిగారు. ఈ వజ్రదంష్టుడికి కొంత బాగానే అర్థమైంది. సరే ధర్మదేవతని మధ్యలో పెట్టండి మరి. ధర్మం ప్రకారం శంకుకర్ణుడికి ఇచ్చేస్తాం మాంసం అని చెప్పింది. ఎప్పుడైతే రాజు ఒప్పుకున్నాడో ఈ శంకుకర్ణుడిని కొట్టడానికి, ఈ క్రవ్యముఖుడు అనే పేరున్నటువంటి తోడేలు, చతురకుడు అని పేరున్నటువంటి నక్క రెండు కలిసి చెరో పక్క నుంచి మీదపడి ఈ శంకుకర్ణుడి పొట్టని ఇష్టం వచ్చినట్టు చీల్చేసరికల్లా పడిపోయాడు శంకుకర్ణుడు. ఏముందండి, ఒంటె ప్రాణానికి ఎంత, పొట్ట చీల్చంగానే చచ్చిన ఎంత పని అయిపోతుంది. అది కాస్త గుడ్లు తేలేసి కింద పడిపోయింది. కింద పడంగానే ఈ రాజు వజ్రదంష్టుడు అనే సింహం ఏమందంటే, ఓహో చాలా బాగుంది, ఆహార స్వీకారం చేయొచ్చు, నేను కొంచెం స్నానం చేసి కాస్త దేవతార్చనని ముగించుకుని వస్తాను, మీ ఇద్దరు ఈ శంకుకర్ణుడికి కాపలా ఉండండి అని సింహం వెళ్ళిపోతే క్రవ్యముఖుడు చతురకుడు ఇద్దరు నుంచున్నారు. ఈ చతురకుడు కనిపించింది, ఈ ఐడియా నాది, ఈ శంకుకర్ణుని పడగొట్టచ్చు అనే ఐడియా నేను ప్లాన్ చేసి నేను క్రవ్యముఖుడికి చెప్పి మేమిద్దరం కలిసి రాజుగారి దగ్గర వర్కౌట్ చేస్తే ఇప్పుడు రాజు మొదటి తిని మేము తర్వాత తింటే ఎట్లా? ఒకటి. రెండోది 3 భాగాలు ఎందుకు అవ్వాలి? ఇది రెండో పార్ట్, ఇది 3 పార్ట్స్ అయిపోతుంది. ఒకటి చూడండి, సింహం తినేస్తుంది, లయన్ షేర్ అంటాం. సింహాన్ని ఏమంటాం మనం? సింహభాగం అని చెప్పుకుంటాం తెలుగులో. ఇంగ్లీష్లో లయన్ షేర్ అంటారు. అంటే బిగ్గెస్ట్ షేరు లయన్ది, సింహాన్ని. 2 భాగాలు మిగులుతాయి, అందులోంచి మళ్ళీ దీనికి భాగం ఇవ్వాలి, ఎలాగైనా ఇది మొత్తం మనమే తినాలని చతురకుడు ఆలోచించి ఏమంది, ఓ క్రవ్యముఖుడా, నీకు అసలు ఆకలిస్తున్నట్టుంది, నీకు అసలే ఆకలికి ఆగలేని ప్రాణం, ఏదైనా కొంచెం తినేసి రాజుగారికి నేను ఏదైనా చెప్తాను అని చెప్పింది. చెప్పేసరికల్లా క్రవ్యముఖుడు అనుకున్నాడు, ఓహో రాజు వేరు, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, ఈ చతురకుడు నన్ను కవర్ చేస్తాడనుకుని గబగబా ఆ ఒంటె శరీరంలో మొహం తుడిచి గుండెకాయ పార్ట్ తినేసాడు. ఈ లోపల సింహం ఏమైంది, స్నానం చేసి దేవతార్చన ఏం చేసుకుంటుందో సింహం, అదేదో అర్చన ముగించుకుని వచ్చేసరికల్లా దగ్గరకు వస్తే ఏముంది, ఆ ఒంటె తాలూకు గుండె పార్టులో బొరియ పెట్టుంది, దాని పొట్ట ఆల్రెడీ చీల్చబడింది, పొట్టలోంచి దీనిలా గుండె తినేసింది. పిచ్చి కోపం వచ్చేసింది ఈ సింహం పెద్దగా గర్జించింది, ఎవడ్రా దుర్మార్గుడు, ఇది ఒంటె శరీరంలో శంకుకర్ణుడి యొక్క గుండెని తిన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు అంతు చూస్తాను నేను అనగానే క్రవ్యముఖుడికి ఉలుక్కుపడ్డాడు, భయం వేసింది. గబగబా చతురకుడి వైపు చూశాడు, ఏదో కవర్ చేస్తానన్నాడు కదా అందుకని చూసేసరికల్లా చతురకుడు, ఏమిటో నీ పాటికి నువ్వు తినేసి నా వైపు చూస్తావు, నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం నువ్వే అనుభవించాలి, చెప్పు రాజుకి ఏం సమాధానం చెప్తావు అన్నది. అనగానే క్రవ్యముఖుడు హడిలిపోయాడు, అయ్యో బాబోయ్, ఇక్కడే నుంచున్నావంటే ఈ వెధవ కవర్ చేసేది ఎలాగూ లేదు, దుర్మార్గుడు, రాజుగారు కనుక మీద పడ్డాడంటే ఒక్క వేడుకు చంపేస్తాడు, ఒకటే దెబ్బ, పంజాబెట్టి కొడితే సింహం కొడితే తోడే లాగదు. బెదిరిపోయి క్రవ్యముఖుడు అక్కడి నుంచి పరిగెత్తేశాడు. ఇంతలో ఈ చతురకుడి తెలివితేటలకి దేవుడు కూడా తోడయ్యాడనమాట. దూరం నుంచి ఒక గంట చప్పుడు వినిపించడం మొదలెట్టింది. రాజు సింహము ఈ ఒంటె మీద ముఖం పెట్టింది కూడా మొహం వెనక్కి తీసుకుని, ఒరే నాయనా ఏమిటో శబ్దం అవుతోంది, ఆ విచిత్రమైన శబ్దం ఏంటో చూసిరా, దానికి ఏమైనా ప్రతిక్రియ చేయగలమేమో చూద్దాం. అంటే ఈ నక్క, ఈ చతురకుడు ఏం చేసింది, ఇక్కడి నుంచి వెళ్ళి పైకి గట్టు మీదకి ఎక్కి చూసేసరికల్లా దూరంగా ఒక ఒంటెల బిడారు నడిచొస్తోంది. వాళ్ళు ఏం చేశారంటే మొదట ఉన్న ఒంటెకి మెడలో ఒక గంట కట్టారు, ఆ బిడారు తలుగు మొదటి వెంటకి. దాని టింగ్ టింగ్ శబ్దం వల్ల వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి లేదా తర్వాత బిడారు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ప్లాన్ అది. కానీ నక్కకి చూడండి, తెలివిగల వాళ్ళకి ఇంత దొరికితే చాలు, దాన్ని పెంచేస్తాయి. అదేం చేసింది, చకచక పరిగెత్తుకొచ్చి, ప్రభు ఇంకేముందండి, కొంప మునిగింది, మీరేమో ఒంటెను గుట్టిచ్చేశారు మాతోటి. యమధర్మరాజుకి విపరీతంగా కోపం వచ్చింది, వాహనమైనటువంటి ఒక పెద్ద ఒంటెని పంపించాడు, అది గంటలు కొట్టుకుంటూ వచ్చేస్తోంది మీకోసం, మీరు ఒంటెని కొట్టారు కాబట్టి ఒంటెని మీ మీదకి పంపించాడు యమధర్మరాజు, మీ ఇష్టం అండి అన్నాడు. అనగానే భయం వేసింది సింహానికి, అయ్య బాబోయ్, ఈ ఒంటెని చిన్నప్పటి నుంచి పెంచి దీన్ని కొట్టేశానని, దానికి చావు ముంచుకు రాకముందే నేనే చంపేశానని యముడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఈ గంట మోగించు, ఆ శబ్దం వస్తోంది, వాడు వచ్చి మీద పడతాడో ఏమిటో అని చెప్పి ఒక్క దౌడు తీసింది అక్కడి నుంచి. సింహం కూడా పరిగెత్తగానే, ఒంటలు ఏం చేస్తాయి, ఒంటలు ఏమీ చేయలేవు, వాటి దారిని పోతాయి కూడా. ఈ నక్క ఈ ఒంటె శరీరం దగ్గర కూర్చుని, ఈమె శంకుకర్ణుడి దగ్గర కూర్చుని చక్కగా ఫ్రెష్ మాంసాన్ని శుభ్రంగా ఆరగించి తర్వాత దాన్ని ఈడ్చుకుపోయి ఒక పొదల మాటను దాచిపెట్టుకుంది. తెలివితేటలతోటి ఇతరులకి ఆహారంగా ఉండవలసింది లేదా
ఇతరుల వల్ల పంచుకోవాల్సింది అయినటువంటి ఆహారాన్ని తనొక్కటే తినే ప్లాన్ చేసుకుంది. తెలివిగా ఇలా చేయాలి. మాంసం తింటామని కాదు కథ. ఏదైనా సరే ప్రతిసారి ఒక స్పాంటేనిటీ ఉండాలి. మనది విజయం అవ్వాలంటే మనకి ఎంత స్పాంటేనియస్గా ఆలోచనలు వస్తాయి, ఎంత బాగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము అనేదే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇందులో నక్క కన్నింగ్ మనకు తెలుసు, కథలో కూడా అదే కనపడుతోంది కదా. కన్నింగ్గా ఉండాలా, కన్నింగ్నెస్ కరెక్టా అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది మనకి. అప్పుడప్పుడు కన్నింగ్గా ఉండొచ్చు, కన్నింగ్గా ఉండాలి కూడా. ఇలా కూడా మీరు యాక్ట్ చేయాలని రాజకుమారులకి చెప్పటం కోసమే విష్ణు శర్మ గారు ఈ కథని తెలియజేశారు. అంటే ఏ పరిస్థితి వచ్చినా దాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవటం. ఇందులో వాళ్ళని మోసం చేయటము, కన్నింగ్గా బిహేవ్ చేయటము అనేది కాదు ప్రధానమైనది. ప్లాట్ అది కాదు ఈ కథలో. పరిస్థితిని తనకు అనుగుణంగా మలుచుకోవటము. అక్కడున్న గంటని సింహాన్ని బెదిరించడానికి వాడేసుకుంది నక్క. అది సహజమైన స్వాభావికమైన శబ్దం కదా. ఎప్పుడు కూడా పరిస్థితిని మనకు అనుగుణంగా మార్చుకోవటం ఎలా అనేదే ఆలోచించిన వాడు, ఆ విషయమే ఆలోచిస్తే వాడు గెలుస్తాడు. అంతిమ విజయం వాడిదే అవుతుంది. బాగా ఆలోచించండి, మెదడుకి పదును పెట్టండి అని చెప్పడం కోసం ఈ కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.